రండి ఫాదర్. గో. దైవతనయా శ్రీ యేసునాథా, యాజకుడా స్వాగతం స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా, నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. మగ్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి. చీకటి దారిలో వెలుతురు నింపి, చీకటి దారిలో వెలుతురు నింపి, పరలోక ద్వారం చూపితివి. నీ పాద స్పర్శతో నీ దివ్య వాక్కుతో మమ్మాదరింపవేం చేయుమా. నీ పాద స్పర్శతో నీ దివ్య వాక్కుతో మమ్మాదరింపవేం చేయుమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసు పవిత్ర తిరుహృదయ దివ్యబలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దొండేటి మర్రెడ్డి నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా శాంతి సమాధానాలు ఆయురారోగ్య భాగ్యములు. అమెరికాలో ఉన్న అనూషను తన దైవ వృత్తిలో కాపాడుమని అల్లుడు తుమ్మ అభిలేష్ రెడ్డి కుమార్తె మౌనిషను దేవుడు దీవించినట్లుగా ఆయురారోగ్యం ప్రసాదించమని పూజ. విజయవాడ మిత్రాసనం జగ్గేపేట విచారణ 13వ కన్యత్వ పట్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న సిస్టర్ గండమాల లావణ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తల్లిదండ్రులు గండమాల మరియన్న తెరేసమ్మ కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ అమలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని డాక్టర్ రాజు మిథున్ డేగల సునీల్ దత్ కుటుంబ సభ్యుల పూజ. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మధు మరియన్న నిర్మల రాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా రమేష్ శౌరమ్మ కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమర్శెట్టి కరుణకుమార్ ప్రశాంతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంజయ్ సరిస్తా పూజ. కనపాల ప్రేమానందం విజయకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఎడ్లూరి జయరావు దీనమ్మ
సత్యానందం, జయానందం, ప్రేమానందం, వల్లభరప్పు అన్నపూర్ణమ్మ, బొబ్బిలి గ్రేసమ్మ, చిలువురు భాగ్యమ్మ, రొడాడ శాంతకుమారి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. విశాఖ అగ్రపేట మహారాణిపేట విచారణ పలుమరిశెట్టి మాణికం ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యం తలంపులు నెరవేరినట్లుగా తెరేసా కుటుంబ సభ్యుల పూజ. కర్ణాటక రాష్ట్రం జన్మదినం జరుపుకుంటున్న క్లారే డొమినిక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా డొమినిక్ సావియో కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట పూజ. ఫాదర్ కొంకా బాలస్వామి నెల్లూరు మిత్రాసనం నుంచి గురుతప్పు బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ రాబోయే కాలం దేవుడు తోడునేడుగా ఉండినట్లుగా ఎం విజయరాజు, కార్మెల్, కార్తీక్, విజయ మేరీ కుటుంబ సభ్యుల పూజ. 2వ జన్మదినం జరుపుకుంటున్న పెన్రెడ్డి శ్రీహర్ష కుమారును దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా శ్రీకాంత్ ఆత్మకు నిత్య విశ్రాంతిని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయినట్లుగా రాజు, పెన్నిరెడ్డి, వరలక్ష్మి, రమేష్, గాయత్రి, హర్షిత, శ్రీ వరలక్ష్మి పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న గండ్రెడ్డి విమల్ మాణిక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని గండ్రెడ్డి సునీల్ బాబు, శశివల్లి, పద్మ, సుదర్శన్, లలిత కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వికారాబాద్ విచారణ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని జ్యోతి నిలయం వికారాబాద్ వారు యేసు తిరుహృదయం పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం బర్ల రామనాయుడు కుటుంబంలో కోర్టులో ఉన్న కేసు పరిష్కారం అయ్యే విధంగా తలంచిన తరంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ ఫిలోమినమ్మ, అంతోని, సంజు, సైమన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. అల్వాల్ విచారణ గోపు జ్యోతి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లును, వినూత్న రెడ్డి హాస్టల్ను దీవించమని, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం బాసాని ప్రకాష్ రెడ్డి, జ్ఞానమ్మ, రాయపరెడ్డి, సరితారాణి, బాలజిత్విన్ రెడ్డి, అశ్విన్ రెడ్డి, టిఆర్ శ్లేవారెడ్డి, శౌరి, అమెరికాలోని గాది వినయ్ కుమార్ రెడ్డి, లిటిల్ ఫ్లవర్, గాలి ప్రదీప్ కుమార్, ఝాన్సీ రాణి వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తిరుహృదయం పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం పెదవడ్లపూడి గ్రామంలో ఫాతిమా మాత పండుగ సందర్భంగా ఆవిరాల చిన్న బాలయ్య కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పెదవడ్లపూడి గ్రామంలో ఫాతిమా మాత పండుగ సందర్భంగా మందపాటి ప్రసాద్, అంతోనమ్మ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం 29వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చెన్ను వెంకటరెడ్డి, రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చెన్ను అమలేశ్వరరెడ్డికి ఆస్ట్రేలియా పిఆర్ వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా చెన్ను కుమారుడు డబ్లేశ్వర్ దినదినాభివృద్ధి కోసం పూజ. హృదయనాథన్, టోనీ, మేరీల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా జేమ్స్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 35వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గుల్లిపిల్లి దేవప్రతాపరాజు, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ముంబై అగ్రపీఠం సొడుం జోజిరెడ్డి, లూర్దముల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సొడుం రాజారెడ్డి పూజ. శ్రీకాకుళం మిత్రాసనం తల్లాడ జయదేవి, రమేష్, శరణ్, అంతోని, శ్రేయ జోసఫ్ కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 3వ జన్మదినం జరుపుకుంటున్న గిడుతూరి సురై సృజయ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా గిడుతూరి మేరీ, జసింత, ప్రశాంత్, హరిణి కుటుంబ సభ్యుల పూజ. గంటిపల్లి సంజీవి, రోసమ్మ, ఫాదర్ గంటిపల్లి జయరాజ్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ జన్మదినం జరుపుకుంటున్న జోయ్ సుచరితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం అరుణ్ కాలనీ విచారణ మేకల ఎన్నయ్య ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల తామాసమ్మ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ డోలా కమలాకర్రావు, స్వాతి, రేవంత్, సాకేత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం లబ్బిపేట విచారణ యూకేలో జన్మదినం జరుపుకుంటున్న సునీల్ చోప్రాకు దేవుని దీవెనలు, మాణిక్య, జ్యోతి, సియోనా, సుచితులకు ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో నివసిస్తున్న కేటీ ఫ్లోరెంటీనా, కేటీ విజయ్ కుమార్, కేటీ లలిత కుమారి, కేటీ జోసఫ్ తంబి, కేటీ మరియ రోషిని కుటుంబాలను దేవుడు దీవించి ఆయురారోగ్యం ప్రసాదించమని, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం ఏటుకూరి దేవదాసు సంపూర్ణ ప్రభు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం బయ్యారం విచారణ సెయింట్ ఆన్స్ లూజర్న్ విజయవాడ ప్రావిన్స్ వారి తలంపులు నెరవేరినట్లుగా సిస్టర్స్ పూజ. కొరడ డేవిడ్ యహలోక క్రియలకు లోను కాకుండా దేవునిలో ఎదగాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని యేసు తిరుహృదయం పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం సహాయమాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న గడ్డం అరుణ జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా తల్లిదండ్రులు గోనె ఎన్నయ్య, మరియ సుందరి, అద్భుత బాలయేసు పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 56వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేఈ పీటర్, మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా గేసి, రవి, నోయల్ రాజు, అనూష,
మాధురి, గ్లాడీ, పద్మిని, నిఖిల్, నాన్సీ కుటుంబ సభ్యుల పూజ. సిహెచ్ జనని, సిహెచ్ మల్లిక, బాక్సీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, మెండెం బాలజయ్ కుమార్, పద్మావతి, స్వరూప్ కుమార్, రత్నభారతి, సురేష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, జన్మదినం జరుపుకుంటున్న తుమ్మా శృతి లయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తుమ్మా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు యేసు తిరుహం పేరిట పూజ. పెద్దరేవల్లి గ్రామం దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా పోతిరెడ్డి బాలరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఆదిలాబాద్ మిత్రాసనం మంచిర్యాల విచారణ, అంతోనీ అమ్మ మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అంతోనీ జేమ్స్ కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వనం రామారావు, ఉషారాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా భాగ్యశ్రీ, వర్షిత, రాకేష్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, మగ్దలీనా జోసఫ్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మైకేల్ జోసఫ్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం హనుమాన్ జంక్షన్ విచారణ, శాంతకుమార్కి క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తి స్వస్థత చేకూరినట్లుగా కనకవల్లి, నవమణిరాజు కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం లిల్లీపూర్ విచారణ, జన్మదినం జరుపుకుంటున్న సింగారెడ్డి పీటర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, చేసిన మేలుకు కృతజ్ఞతగా సింగారెడ్డి అంతోన్ రెడ్డి, లిల్లీ మేరీ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, సర్వసిద్ధి అపారవాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ ధనరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా బంధుమిత్రుల పూజ. విజయవాడ మిత్రాసనం కొండపల్లి విచారణ, బి రమేష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న గాది అశ్వంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా టి రోస్ మేరీ, జి పావని, టి పవన్ కుమార్, సౌందర్య కుటుంబ సభ్యుల పూజ. మదన్ అలేక్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సంతాన భాగ్యం ప్రసాదించమని వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపేట మల్కాపురం విచారణ, టి రమేష్ 5వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, జన్మదినం జరుపుకుంటున్న గండ్రెడ్డి విమల మాణిక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం జగ్గేపేట విచారణ, రాయప్ప గారికి ఆయురారోగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కొండా జయప్రియ, తన్మయి, కిరణ్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ, డాక్టర్ ఎల్లపు రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎల్లపు ప్రకాష్ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క తిరుహృదయ దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన కథోలిక తిరుసభ ఆచార సాంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం, ముఖ్యంగా ప్రతి నెల మొదటి శుక్రవారం, అదేవిధముగా సంవత్సరంలోని ప్రతి శుక్రవారం యేసు పరమ పవిత్ర హృదయమును మనము స్మరించి కొనియాడవలసిందిగా మన యొక్క తల్లి తిరుసభ మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. మరి దివ్యవాణి టీవీలో ఇటువంటి పూజను మొట్టమొదటిసారిగా ఈ శుక్రవారంతో మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అదేవిధముగా ఇకపై లాక్డౌన్ ముగిసిన అంతవరకు ప్రతి శుక్రవారం కూడా ఈ దివ్యబలి పూజ యేసు తిరుహృదయం పేరిట ఇదే సమయంలో అర్పించబడుతూ ఉంది. మనుషులు దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది, ఎంత గాఢమైనది, ఎంత దీర్ఘమైనది తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ మన హృదయాలను కరిగిస్తూ ఉందని, తిరిగి ఆయన బిడ్డలుగా తన చెంతకు చేరే విధముగా చేరుస్తుంది అని ఈ ప్రభు యొక్క తిరుహృదయం మనందరికీ నేర్పిస్తూ ఉంది. అందుకే మన కోసం ఆరాటపడుతున్నటువంటి ఆ హృదయం వైపు చూద్దాం. ఈరోజు మన కోసం పరితపిస్తూ, మన కోసం ముళ్ళ కిరీటము ద్వారా గాయపరచబడినటువంటి ఆ హృదయానికి మానవ జాతి కట్టుకున్నటువంటి అన్ని పాపముల నిమిత్తము ఈరోజు నింద పరిహారాన్ని చెల్లించుదాం.
ఈ దివ్య బలి పూజ ద్వారా యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను, అదే విధముగా సర్వ మానవాళి యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి విరుద్ధముగా కట్టుకున్నటువంటి పాపములను తలచుకొని ఈ సమయంలో ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చవచ్చిన తిరుహృదయ ప్రభువా, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన తిరుహృదయ ప్రభువా, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న తిరుహృదయ ప్రభువా, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా పాపముల ఫలితముగా గాయపడిన నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీవు కనపరచు అధిక ప్రేమకు గుర్తుగానున్న వరములను మాకు దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయచిత్తమును చేయగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడిన వాడును, గమాలియేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబో దానిని గురించి జాగ్రత్తగా మెలగుడు. కొంతకాలము క్రిందట తెయోదాసు అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలంలో యూదా అను పేరు గల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లా చెదురైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా
ఏ చర్యయు తీసుకురాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయంలోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించుచు మెస్సయ అయిన యేసును ప్రకటించుట మానలేదు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటేని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేను ఎవరికి భీతిపవలెను? అందరూ నేను ప్రభువును ఒక వరము కోరుకుంటేని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని నా కోరిక. హల్లెలూయా, 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 ఆమేన్. హృదయాన్ని మీటిన శుభవచనం, హృదయేసుని పవిత్ర సంకల్పం. హృదయాన్ని మీటిన శుభవచనం, హృదయేసుని పవిత్ర సంకల్పం. హృదయాంతరంగాలలో నింపుకునే మాధుర్యం, హృదయాలను మార్చి అమరస్వరం. హృదయాంతరంగాలలో నింపుకునే మాధుర్యం, హృదయాలను మార్చి అమరస్వరం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు.
పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 6 వచనములు 1 నుండి 15 వరకు. ఆ పిదప యేసు తిబేరియా అనడి గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతముని ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జను సమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములు మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలయన తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు అతనికి సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఒక బాలుని దగ్గర 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అంతటా ఇంచుమించు 5,000 మంది పురుషులుండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకుని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు పవిత్ర హృదయాన్ని మనం స్మరించుకునేటటువంటి ఈ సమయములో ఈరోజు సువిశేషము ద్వారా ఆయన యొక్క హృదయం ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 100 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ఒక ట్రైన్లో ఒక ముసలి వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతని చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది. ఈ ముసలి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండగా ఆ ట్రైన్లో ఆగినప్పుడు ఒక స్టేషన్లో ఒక యువకుడు అదే బోగీలోకి వచ్చాడు. ఈ యువకుడు ఈ ముసలి వ్యక్తిని ప్రశ్నిస్తున్నాడు, ఏం చేస్తున్నావు నీవు అని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ముసలి వ్యక్తి, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను అని చెప్పాడు. ఆయన ఆ రోజు బైబిల్ గ్రంథంలో చదువుతున్నది ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషము. ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టడం, 5,000 మంది పురుషులకు అద్భుత రీతిగా. అయితే యువకుడు అడిగాడు, ఏమని రాసి ఉంది బైబిల్ గ్రంథంలో, ఏ వాక్యం నీవు చదువుతున్నావు అనగా ఈ ముసలి వ్యక్తి చెప్పాడు, యేసు ప్రభువు అనేక మంది ప్రజలను చూచి జాలిపడి వారందరికీ అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలతో ఇన్ని వేల మందికి భోజనం పెట్టాడు అని చెప్పినప్పుడు నీకు ముసలితనం వల్ల వచ్చే చాదస్తం ఎక్కువైంది. లేకపోతే 5 రొట్టెలు 2 చేపలతో అన్ని వేల మందికి ఆహారం పెట్టి మళ్ళీ 12 గంపలకి ఎత్తడం ఏమిటి? ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. ఎందుకంటే నేను ఒక సైంటిస్ట్ని. ఈ యువకుడు చెప్పాడు, నేను ఒక సైంటిస్ట్ని కాబట్టి సైన్స్ ప్రూవ్ చేయకుండా ఇటువంటిదేది కూడా నేను నమ్మను. నీ చాదస్తాన్ని తగ్గించుకొని సైన్స్ మీద నీవు దృష్టి పెట్టు అని చెప్పాడు. కానీ ఆ ముసలి వ్యక్తి మాత్రం మారు మాట్లాడకుండా తన బైబిల్ పఠనాన్ని కొనసాగించాడు. తరువాతి స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చి ఆ యువకుడు దిగిపోవాలి. ఆ స్టేషన్లో ఆ యువకుడు అన్నాడు ఈ ముసలి వ్యక్తితో, నా మాటలు గుర్తున్నాయి కదా, ఇక నేను వెళ్ళే స్టేషన్ వచ్చింది, నా మాటలు గుర్తుపెట్టుకొని ఈ బైబిలు గీబులు విశ్వాసం ఇటువంటి సైన్స్కి వ్యతిరేకముగా సైన్స్ నిరూపించలేనటువంటి వాటిని నీవు నమ్మవద్దు అని చెప్పాడు. ఇంతకీ నీ పేరేమిటి అని ముసలి వ్యక్తిని అడిగినప్పుడు ఈ ముసలి వ్యక్తి చెప్పాడు, లూయిస్ పాశ్చర్. లూయిస్ పాశ్చర్ అనగా మీ అందరూ పేరు విని ఉంటారు. ప్రపంచములో సైంటిస్టుల్లో ముఖ్యముగా
ఈరోజు మనం కరోనా వ్యాధికి ఎవరు మందు కనుగొంటారా అని ఎదురు చూస్తున్నటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో యాంథ్రాక్స్ మరియు ఇటువంటి వైరస్లకు మందులు కనుగొన్నటువంటి ఆ సైంటిస్టు ప్రపంచంలో ఉద్భవించినటువంటి గొప్ప సైంటిస్టుల్లో ఒకడు లూయిస్ పాశ్చర్, ఆ ముసలి వ్యక్తి. అనేసరికి ఆ యువకుని కళ్ళ వెంట నీరు వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతాన్ని ప్రక్కన పెడితే ఈ అద్భుతం ఎలా జరిగింది అని కాదు మనం ఈరోజు ఆలోచించాల్సింది. యేసు ప్రభువు ఎందుకు ఈ అద్భుతాన్ని చేశాడు, ఎలా అనేది ప్రక్కన పెడదాం. ఎందుకు ఆయన ఈ అద్భుతాన్ని చేశాడు? ఈ అద్భుతం మాత్రమే మనం 4 సువార్తలలో కూడా చూడగలం. అనగా ఇది నిజముగా జరిగింది అని మనం విశ్వసించాలి. ఈ 4 సువార్తలలో ఎక్కువ సువార్తలలో ఈ అద్భుతం గురించి ప్రజలను చూచి, ఆయన గొప్ప జనసమూహమును చూచి ఆయన జాలిపడ్డాడు. ఈ అద్భుతం ఎలా జరిగిందనేది కాదు ఇక్కడ ప్రశ్న, ఎందుకు జరిగింది, యేసుప్రభు ఇంతమందికి ఎందుకు ఆహారం పెట్టాడు అన్న మనం ప్రశ్నను వేసుకున్నట్లయితే తిరుహృదయం ఈ అద్భుతాన్ని మనకు చూపిస్తూ ఉంది. ప్రజల మీద ఆయన జాలి చెందాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో నాకిష్టమైనటువంటి ఒక వాక్యం ఈ తిరుహృదయం గురించి మనకు తెలుపుతూ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. స్పష్టమైన తెలుగు భాషలో, ఇంకా పచ్చి తెలుగు భాషలో చక్కనైనటువంటి అర్థం ఇచ్చేటటువంటి వాక్యం ఈ వాక్యం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. 9వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనం. నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. కడుపు తరుక్కొని పోయిందంట ఆ కరుణామయుడిది. తిరుహృదయం అంటే అదే ప్రియ సహోదరి సహోదరులారా. పూర్వ నిబంధనలో యావే దేవుడు ఇజ్రాయేలు జాతి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల మీద శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఈ దిక్కు మొక్కు లేని ప్రజలను తన సొంత ప్రజలుగా ఈ యావే దేవుడు స్వీకరించాడు. అనామక ప్రజలకు ఒక దేశం ఇచ్చి తన వారిగా చేసుకొని ఒక జాతిని ఆయన తయారు చేశాడు. అయితే ఆ జాతి ఏం చేసింది? ఆ దేవుణ్ణి విడనాడి దబ్బర దేవుళ్ళను పూజించటం మొదలుపెట్టింది. అనేక సార్లు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసింది ఈ ఇజ్రాయేలు జాతి. అప్పుడు ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయములో 7వ వచనం నుంచి యావే దేవుడు ఈ జాతితో, ఇజ్రాయేలు జాతితో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. ఓ ఇజ్రాయేలీయులారా, మీరు వినుడు. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మిమ్మల్ని ప్రభువు ప్రేమించి ఎన్నుకున్నది మీరేదో ఇతర జాతుల కంటే గొప్పవారో లేదా సంఖ్యలో పెద్దవారో అని కాదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, మీరు దిక్కుమొక్కు లేనివారు, మీరు అల్పులు, మీరు స్వల్పులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను కనుక, మీ పితరులతో తాను చేసిన వాగ్దానమును నిలబెట్టుకోరని గనుక మిమ్ము ఎన్నుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి చేస్తున్నాడు అంటే అది మన గొప్పతనము కాదు. దేవుడు మనకు అన్ని వరాలు, అన్ని దీవెనలు, మనల్ని ఒక ఉన్నత స్థితిలో లేవనెత్తుతున్నాడు, పెడుతున్నాడు అంటే అది మన గొప్పతనము కాదు. అల్పులము, స్వల్పులమైనటువంటి మనలను చూచి ఆయన హృదయం పవిత్రమైన హృదయము కాబట్టి, ప్రేమ కలిగినటువంటి హృదయము కాబట్టి ఆ హృదయం మనలను ప్రేమిస్తుంది అని మనం ఈరోజు గ్రహించాలి. మరి తిరుహృదయ స్వరూపము, తిరుహృదయ పటము కానీ తిరుహృదయ స్వరూపము కానీ లేని కథోలిక కుటుంబాలు ఉండవు. ఒకవేళ లేనట్లయితే ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ తిరుహృదయ స్వరూపము వెనుక ఉన్న అర్థాన్ని, లేదా స్వరూపము కాకపోయినా కనీసం తిరుహృదయ పటమైనా సరే ప్రతి కథోలిక క్రైస్తవ కుటుంబం పెట్టుకోవాలి. అందుకే ఈరోజు ప్రసంగంలో నేను మీ ముందు అనేక సార్లు తిరుహృదయ స్వరూపాన్ని చూచాం, అనేక సార్లు తిరుహృదయ పటాన్ని చూచాం. దాని అర్థమేమిటి? ఈ స్వరూపములో, ఈ పటములో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని మీకు వివరించబోతూ ఉన్నాను. మీరు టీవీ మీద, స్క్రీన్ మీద ఈ తిరుహృదయ స్వరూపాన్ని, పటాన్ని, చిత్రాన్ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఈ చిత్రములో రకరకాల భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా
అగ్నిజ్వాలలు. అగ్నిజ్వాలలు మొత్తానికి ఈ తిరుహృదయాన్ని మనం చూచినప్పుడు మనకేం గుర్తొస్తుంది? మొత్తం పటాన్ని చూచినప్పుడు ప్రభు యొక్క శ్రమలు, మరణం మనకి గుర్తుకొస్తుంది. ఆయన వేదన, ఆయన యొక్క బాధలు మనకు ఈ తిరుహృదయాన్ని చూచినప్పుడు గుర్తుకొస్తాయి. మరి పటంలో మనం చూస్తున్నటువంటి విధముగా అగ్నిజ్వాలలు ఉన్నాయి. మరి ఈ అగ్నిజ్వాలలు ఎక్కడ వచ్చాయి? ఆయన శిలువ మీద మరణించినప్పుడు అగ్నిజ్వాలలు లేవే? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అగ్నిజ్వాలలు? ఎందుకు ఈ తిరుహృదయ పటములో అగ్నిజ్వాలలు ఉన్నాయి అనగా, మీరు చూస్తున్నారు చుట్టూ అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఈ అగ్నిజ్వాలలకు 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పాత నిబంధన గ్రంథములో దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి బలి దహన బలి. అగ్ని బలి, దహనము చేసేటటువంటి బలి, అది ఉన్నతమైనటువంటి బలి. అనగా పాత నిబంధనలో దహన బలులన్నిటికంటేను యేసు ప్రభువు శిలువ మీద అర్పించినటువంటి బలి మిన్న అయినది. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి దహన బలులన్నీ కూడా ఇది పరిపూర్ణమనొచ్చేటటువంటి బలి శిలువ బలి అని చెప్పటానికి, ఆ హృదయము చుట్టూ అగ్ని ఉండటానికి కారణం అగ్ని దహన బలులను ఆ తిరుహృదయం చూపిస్తూ ఉంది. ఉదాహరణకు, అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి ఏం తీసుకెళ్ళాడు? కట్టెల మోపు తీసుకెళ్ళాడు. ఎందుకు? దహన బలి చేయటానికి. అందుకే ఈ పాత నిబంధనలోని దహన బలులన్నీ కూడా శిలువలో పరిపూర్ణమైనాయి అని చెప్పటం కోసం ఈ తిరుహృదయం చుట్టూ అగ్నిజ్వాలలు మనం చూస్తున్నాం. మొదటి కారణం. రెండవది, అగ్ని అనేది పాత నిబంధన గ్రంథములో దైవానికి గుర్తు. మోషే దేవుని యొక్క సన్నిధిని చూచినప్పుడు మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనగా అగ్ని ఇక్కడ దైవానికి గుర్తు. అదేవిధముగా సీనాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధి అగ్ని స్తంభం రూపములో ఇజ్రాయేలు ప్రజలను వెంబడించింది. అగ్ని స్తంభ రూపములో యావే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఆ తర్వాత ఎలీషా బలిని కూడా అగ్ని దహించి దేవుని యొక్క సన్నిధిని చూపించింది. అందుకే మనము కూడా దివ్య సత్ప్రసాదము దగ్గర క్రొవ్వొత్తిని పెడతాం, అగ్ని జ్వాలను పెడతాం. ఎందుకనగా ఇది దేవుని యొక్క సన్నిధిని చూపిస్తూ ఉంది. అనగా తిరుహృదయం దగ్గర ఎందుకు ఈ అగ్ని జ్వాల ఉంది అనగా, అగ్ని ఏ విధముగా దేవుని యొక్క సన్నిధికి గురుతో శిలువ మీద ప్రభువు మరణించినప్పుడు దేవాలయపు తెర చీలిపోయింది. దేవాలయపు తెర చీలిపోయి దేవుని యొక్క సన్నిధిని మానవునికి దగ్గర చేసింది అన్నదానికి గుర్తుగా ఈ అగ్ని జ్వాలలను రెండవ కారణముగా మనం పెడుతూ ఉన్నాం. ఆ తర్వాత అగ్ని అనేది ప్రేమకు గుర్తు, దహించి వేస్తుంది ప్రేమ. అందుకే ప్రభు యొక్క మానవ జాతి మీద ప్రభువుకున్నటువంటి ప్రేమ ఇది చూపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు రెండవ పటం మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ మీద. ఈ రెండవ పటం ఫ్రెంచి భాషలో 19వ శతాబ్దానికి చెందినటువంటి తిరుహృదయ పటం. ఈ ఫ్రెంచి భాషలో ఈ పైన అక్షరాలు మీకు రౌండ్ చేయబడి ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడి ఉంది అనగా, ఓయిలాచే క్వేర్ క్వియా థౌంత్ ఆమె లెస్ హోమెస్ అనగా, హియర్ ఈజ్ ద హార్ట్ దట్ లవ్డ్ మెన్ సో మచ్ అనగా, మానవ జాతిని ఎక్కువగా ప్రేమించినటువంటి హృదయం ఇదే. మానవ జాతి మీద మిక్కుటమైన ప్రేమ కలిగినటువంటి హృదయం ఇదే అని ఈ 19వ శతాబ్దానికి చెందినటువంటి తిరుహృదయ పటం మనకు చూపిస్తూ ఉంది. అనగా ఈ మూడవ కారణం ప్రభు యొక్క ప్రేమ ఈ అగ్ని జ్వాలల రూపంలో తిరుహృదయం ద్వారా మనం చూస్తున్నాం. ఇక రెండవది, ఈ అగ్ని జ్వాలలే కాదు, హృదయం చుట్టూ మధ్యలో వెలిగేటటువంటి కిరణాలు ఉన్నాయి. హృదయానికి అగ్ని జ్వాలలకి మధ్యలో మనం వెలుగు చూస్తూ ఉన్నాం, వెలుగు కిరణాలు. ఈ వెలుగు కిరణాలు దేనికి గుర్తు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ప్రభు పలికారు, నేనే లోకమునకు వెలుగు. రెండవదిగా దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనములో, లోకాంత్యము సమయములో లోకమునకు వెలుగునిచ్చేది సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, దివ్య గొర్రె పిల్ల ద్వారా ఈ వెలుగు లోకమునకు వస్తుంది అని దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఈ రెండు కారణాల వల్ల, అదే విధముగా యేసు ప్రభువు దివ్య రూపధారణ చెందినప్పుడు
ఆయన వెలుగొందాడు, మహా తేజస్సు ఆయన నుంచి ఉద్భవించింది. మరి సౌలు పౌలుగా పరివర్తన చెందినప్పుడు ఒక వెలుగు ఆయన కళ్ళకు ఆవహించింది. ఈ విధముగా ప్రభువు లోకానికి వెలుగు అనే సత్యాన్ని చూపించటం కోసం తిరుహృదయం చుట్టూ ఆ వెలుగు కాంతి కిరణాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడవ గుర్తు ఒక బాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ బాణం గురించి 2 రకాల అర్థాలు వివరించబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా బాణము మానవ జాతి కట్టుకున్నటువంటి పాపాలు మొత్తము ఈ బాణ రూపంలో ఆయన హృదయాన్ని చీల్చుకొని పోతూ ఉన్నాయి, ఆయన హృదయాన్ని బాధ పెడుతూ ఉన్నాయి అని ప్రభువు తనకు ఒక దర్శనములో ప్రభువు చెప్పారు. ఆ తర్వాత రెండవ అర్థం ఏమనగా, మామూలుగా మనం బాహ్య ప్రపంచంలో లవ్ గుర్తు చెప్పినప్పుడు ఇట్లా హృదయం వేసి ఆ తర్వాత బాణం చొచ్చుకొని పోయినట్టు చూపిస్తారు యువకులు. ఏంటి దానికి అర్థం అనగా, రోమన్ పురాణములో క్యూపిడ్ అనేటటువంటి ఒక ప్రియుడు ప్రేయసికి బాణాన్ని వదిలి తన ప్రేమను చూపించాడు. అందుకే లవ్ సింబల్లో బాణం ఉంటుంది. ఈ బాణము కూడా ప్రభువు మన మీద ఉన్నటువంటి ప్రేమకు సూచన అని రెండవ అర్థం వివరించబడుతూ ఉంది. ఆ తర్వాత ముండ్ల కిరీటం శిలువ మీద ప్రభువు ముండ్ల కిరీటం పెట్టారని మనకు తెలుసు. కానీ ఇక్కడ కిరీటము శిరస్సుకు కాదు, హృదయానికి వచ్చింది. అంటే దీని అర్థము, సువిశేషములో తల మీద ఉన్నటువంటి కిరీటము మరి హృదయం చుట్టూ ఎందుకు ముండ్ల కిరీటం వచ్చింది అనగా, పునీత మార్గరెట్ మేరీ గారికి ఇచ్చిన దర్శనములో ఈ ముండ్ల కిరీటము ఆయన బలవంతము మీద కాకుండా ప్రేమతో స్వీకరించాడు. ఆయన పొందినటువంటి శ్రమలు, సిలువలు హృదయములో చూపించుటకు ఆ హృదయం చుట్టూ ముండ్ల కిరీటము పెట్టబడినది. ఈ ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క మనిషి చేసే వ్యక్తిగత పాపాలు అని మార్గరెట్ మేరీ అలోక్ దర్శనములో ప్రభువు చెప్పారు. ఆ తరువాత మనము చిన్న సిలువను చూడగలం. ఎక్కడ చూడగలం సిలువను? అది హృదయములో నుంచి పైకి లేచి నిలబడుతూ ఉంది, హృదయములో నుంచి పైకి ఉద్భవిస్తుంది సిలువ. అయితే యేసుప్రభు సిలువ మీద కొట్టబడినప్పుడు సిలువ చాలా పెద్దగా ఉంది, హృదయం మాత్రం చిన్నదిగా ఉంది. సిలువ మీద కొట్టబడినప్పుడు సిలువ తన హృదయాన్ని మోసింది, కానీ ఇప్పుడు హృదయం సిలువను మోస్తుంది. అక్కడ సిలువ మీద సిలువ పెద్దగా ఉంది, ప్రభు యొక్క హృదయం చిన్నదిగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి హృదయం పెద్దగా ఉండి సిలువ చిన్నదైపోయింది. అనగా దీని అర్థం ఏమిటి అనగా, హృదయము నుండి సిలువ ఉద్భవిస్తుంది. అనగా సిలువను, శ్రమలను ఆయన హృదయం మోసింది. ఆయన ప్రేమతో మోసాడు సిలువను. అంతేకాని తన హృదయాన్ని సిలువ మోయలేదని చెప్పటానికి గుర్తుగా ఈ హృదయములో నుంచి సిలువ ఉద్భవించేటట్లు సిలువ బరువును హృదయం మోస్తుంది. అనగా మనము కూడా సిలువను ప్రేమతో స్వీకరించాలి అన్నటువంటి దానికి గుర్తుగా ఈ విధముగా తిరుహృదయం యొక్క పటం, తిరుహృదయం యొక్క స్వరూపం ఎంతో లోతైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. అందుకే ఈరోజు ఇంత లోతైన అర్థాన్ని కలిగి ఉన్నటువంటి తిరుహృదయం ఎడల మనం ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమను కలిగి ఉండాలి అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు పాడేటటువంటి ఈ మాటను, ప్రభువా నీదు ప్రేమ నుండి నేను ఎక్కడికి పోగలను, అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. నేను గగనమునకు ఎక్కిపోయినను నీవక్కడ ఉంటావు, లేదా నేను పాతాళము క్రింద పరుండినను ప్రభువా నీ ప్రేమ నన్ను వదిలిపెట్టదు అన్నటువంటి ఈ పాటను నా తరువాత అందరూ కూడా పాడండి. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను, ప్రభు నీదు
ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. అందరం కూడా మన యొక్క విన్నపములను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠము చెంత యేసు తిరుహృదయానికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. మేమందరము కూడా మీ పవిత్ర హృదయ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను ఎల్లలు లేని, షరతులు లేని, అవధులు లేని ఆ ప్రేమను మేము ప్రపంచమంతటా ప్రకటించే శక్తిని మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ దివ్య బలి పూజను పెట్టించేటటువంటి కుటుంబముల కోసం మేము ప్రత్యేక విధముగా వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఆ కుటుంబాలన్నిటినీ మీ తిరుహృదయానికి అంకితం చేస్తూ ఉన్నాము. ముఖ్యముగా మానవాళి తిరుహృదయానికి విరుద్ధంగా కట్టుకున్నటువంటి అన్ని పాపములను ఈ దివ్య బలి పూజలో మేము చేసేటటువంటి విన్నపముల ద్వారా, ఈ పవిత్ర బలియాగము ద్వారా వాటిని క్షమించండి. ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి అనేక బిడ్డలకు బంగారు భవిష్యత్తును, అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులకు అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని, గురుత్వ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి గురువులను, మఠకన్య మాటపట్టు వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి మఠకన్యలను, అదేవిధముగా ఇతర ఉద్దేశాలతో పూజ నర్పిస్తున్న వారిని, ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారలాత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి మేము మీ ప్రేమను ప్రస్తుతం దివ్యవాణి టీవీ ద్వారా ఇంటింటా వెదజల్లుటకు, మీ యొక్క రక్షణను, ప్రేమను అనుభవించుటకు దివ్యవాణిని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా, అదేవిధముగా దీనిని కొనసాగుటకు మేము శక్తి వంచన లేకుండా కృషి చేయనట్లుగా మాకు కావలసిన వరములను, అనుగ్రహములను ప్రసాదించమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నా లోకమయ్యా. నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నా లోకమయ్యా. నా ఏలిక, నా పాలక, నా ఏలిక, నా పాలక, ఓ ప్రభువా యేసయ్యా, నా ప్రభువా యేసయ్యా. నీ ప్రేమ పూజారినయ్యా, నీతోనే నా లోకమయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్నా నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలియాయెను. ఈటచే పొరువబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారములకు సూచకములు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఊట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై మీ వైభవమును వెల్లడి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలిగు పరిశుద్ధ మరియామ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతన్ని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయములో మనందరము కూడా యేసు తిరుహృదయమునకు నింద పరిహార జపమును జపించుదము. టీవీ స్క్రీన్ మీద ఈ ప్రేయర్ మీరు చూడగలరు. ఆ తర్వాత నా తరువాత దీనిని పలుకుతూ ప్రార్థించగలరు. యేసు తిరుహృదయమునకు నింద పరిహార జపము. ఓ మహాప్రేమగల జేసువా, ఓ మహాప్రేమగల జేసువా, మీకు మానవుల ఎడల కలిగిన హేరాల ప్రేమను వారలు మరచి తిరస్కరించుచున్నారు. కనుక నానా ప్రక్కల నుండి మీ ప్రేమగల హృదయమునకు చేయబడు నిందావమానముల కొరకు విశేషమైన పరిహారము చేయనించి మీ బలిపీఠము ఎదుట సాష్టాంగపడియుండు మమ్ము దయతో చూడనవదరించండి. అక్కటకట ఈ నిందావమానములలో మేమును భాగస్థులమయుండుట చూచి మా హృదయాంతరంగముల నుండి ప్రలాపించి ఏడ్చుచు మొట్టమొదట మాకు మీ దయా కనికరము చూపుడని వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. మేము చేసిన అక్రమ దోషములకు మాత్రమే కాక రక్షణ మార్గమును వదలి తమ మేపరియగు మిమ్ము మూర్ఖతనముతో విధేయింపక జ్ఞానస్నానమందించిన వాగ్దానములను త్రోసిపుచ్చి మీ ఆజ్ఞల మధురమైన కాడిని త్రోసివేసిన వారల పాప పరిహారమునకు పరిహారము చేయ ఆశించుచున్నాము. ఇట్లు మీకు విరోధముగా చేయబడు ఒక్కొక్క పాపదోషమునకు చెడునకు మనుష్యులు తమ నడతయందు గాని వస్త్రధారణ యందు గాని కనపరచెడు మానభంగములకును నిష్కపట ఆత్మలను చెరపుటకై 12 నానా తంత్రోపాయములకు
ఆదివార అప్పు పండుగలలో ఆదివార అప్పు పండుగలలో చేయబడు అనాచారములకు చేయబడు అనాకార్యములకు మీకును మీ పునీతులకును విరోధముగా చెప్పబడి భయంకరమైన దేవదూషణలకును మీ స్థానాధిపతికిని గురువులకును చేయబడు నిందావమానములకు దివ్య సత్ప్రసాదమునకు అవమానముగా కట్టుకొనబడిన దేవద్రోహములకును మీరు స్థాపించిన తిరుసభకు న్యాయమైన స్వతంత్రమును ఇవ్వక దాని బోధన తిరస్కరించడి రాజ్యాంగములు చేయు అవమానములు ఘాతకములకు పరిహారము చేయ గట్టి పట్టుచున్నాను. ఓ యేసునాథా, ఈ దోష ద్రోహములకు మా రక్తము చేత కడిగి వేయగలిగితేనేని ఎంతో బాగయుండును. అయినను అవమానపరచబడిన దేవ మహిమా గౌరవమును మరలా రాజేయుటకై మీరొకప్పుడు శిలువ మీద మీ నిత్యపితకు సమర్పించి ఈ పీఠముపై ప్రతి దినము అర్పించడి బలి పరిహారములు మీకు అర్పించుచున్నాము. ఇంతే కాకుండా కన్య మరియాంబయు సకల పునీతులను భూలోకమందలి భక్తిపరులకు విశ్వాసులను అర్పించడి నింద పరిహారమును పై చెప్పిన పరిహార బలితో చేర్చి మీకు సమర్పించుచున్నాము. మీ మహోన్నత ప్రేమను గమనింపక ఉన్నందుకు మేమును ఇతరులను ఇంతవరకు కట్టుకొనిన పాపక్రమములకు మీ అనుగ్రహము చేకొని మా వలనైనంత వరకు పరిహారము చేసేదమని గట్టి మాట ఇచ్చుచున్నాము. ఇక మీదట మేము కదలని విశ్వాసము కలిగి పరిశుద్ధ జీవితము జీవించి సువిశేష నియమములను ముఖ్యముగా సోదర ప్రేమను ఆజ్ఞను భయముతో ఆచరించుటకు తీర్మానించి ఉన్నాము. ఇతరులు మీకు ద్రోహము చేయకుండుటకు అనేకులు మిమ్ము వెంబడింప చేయుటకు సాధ్యమైనంత వరకు మేము ప్రయాసపడదామని గట్టి మాట ఇచ్చుచున్నాము. ఓ కరుణాసాగరుడైన యేసునాథ, నింద పరిహార క్రియను చేయుట యందు మాకు మాతృమూర్తి అయిన మరియమ్మ గారి యొక్క వేడుదలను చూచి ఈ మనఃపూర్వకమైన మాట పట్టును దయతో అంగీకరింపుము. పితతోను పవిత్రాత్మతోను సదా జీవించెడు ఏలిన వారా కడవరకు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో స్థిరముగా ఉండు వరమును మాకిచ్చి మేమందరము మరణ పర్యంతము ప్రామాణికముగా మీకు సేవ చేసి నిత్యానంద గృహములో చేరునట్లు చేయండి. ఆమెన్. ప్రియా సహోదరి సహోదరులారా, రేపు ఉదయం యథావిధిగా మామూలు పూజ, మధ్యాహ్నం 12 గంటలకు we have mass in honor of Our Lady of Good Health to pray specially for the corona victims. అదే విధముగా సాయంత్రం రేపు 6 గంటలకు ఆరోగ్య మాత పేరిట ముఖ్యముగా కరోనా వ్యాధిగ్రస్తులందరి కోసం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగులో ఆరోగ్య మాతకు దివ్యబలి పూజ అర్పించబడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను